తేజ కిచెన్కు స్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఏంటంటే పాలకూర పప్పు చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా, వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. మరి దీన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. నేనైతే పాలకూరను శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసుకొని తీసుకున్నాను. పాలకూరను ఒక కట్ట తీసుకున్నాను. ఇందులో పెసరపప్పు అయితే ఒక సగం గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. సగం గ్లాస్ పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూర పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 8 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం కారం వేస్తే అంత టేస్ట్గా ఉండదు. పసుపు కొంచెం లైట్గా తీసుకున్నాను, అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటరు ఒక గ్లాస్న్నర వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనము దీన్నైతే దానిపైన పెట్టేసుకుందాము. స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవద్దు. యాక్చువల్లీ మూత పెట్టుకుంటే పొంగుతుంది, ఈ పెసరపప్పు కదా. మూత పెట్టుకోకుండా ఉడికించండి. నేను అలా చూపెట్టాను, చూసారా? మన పప్పు ఉడకడానికి మంచిగా ఉడికింది. ఇందులోనైతే మనం టమాటాలు వేసేసుకుందాము. ఒక 2 పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలి. కొంతమందికి రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు పాలకూర పప్పులో టమాటాలు వేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. అలాంటి వాళ్ళు టమాటాను అయితే వేసుకోకూడదు. చూసారా, మనం పప్పు అయితే మంచిగా ఉడికిపోయినట్టే. ఇలా ఉడికించుకోవడం వల్ల, నూనె లేకుండా ఉడికించుకోవడం వల్ల, నూనె అవాయిడ్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. కొంతమంది ఏంటంటే నూనె తినొద్దని చెప్తారు కదా డాక్టర్లు, అలాంటి వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మూత అయితే పెట్టుకేసుకుందాము. మన పప్పు అయితే ఉడికింది. ఇందులో కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక చిన్న గంజు పెట్టుకొని అందులో ఒక 6 కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. 6 కొల్ల ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకున్నాను. మీకు ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మన నూనె అయితే కాగింది. ఇందులో ఎల్లిపాయలు వేస్తున్నాను. మీకు ఎండుమిర్చి అవైలబుల్గా ఉంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మన పాలకూర పప్పు రెడీ అయినట్టే. ఇప్పుడు మన పాలకూరను ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాము. మనవి ఈ ఎల్లిపాయలు అనేవి ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వచ్చిన తర్వాత మనము ఈ పాలకూరను అందులోకి వేసేసుకుందాము. అంతే, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కొంచెం ఆరిన తర్వాత వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇంతేనండి మన పాలకూర. ఇది కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోద్దు.